పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం చదువుకున్నాం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడికైనా యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదులు, గోడలు, రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఒఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు ఆ పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు పని బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్వ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగా మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవా ఇట్లా స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. భూమి ఆకాశముల నందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము మీద నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఇచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలివాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు. అందరికీ నీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగను గదా. నీ స్వాంపద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నాడు ఒకడును లేడు. మా దేవ యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతయు నీదై ఉన్నది. నా దేవ, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయమును గలవాడనే ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనుల హృదయం పూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడాలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఇలాగ పలికిన తర్వాత దావీదు అప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారం చేసిరి. ఆ తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలుగా
బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణలతో కూడా ఇశ్రాయేలీయులందరూ సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతనిని అధిపతిగాను సాదోకు యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్ధులయ్యుండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయుల ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెషయ కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజయ్యుండెను. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోన్లో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలిను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు అతని రాజరికమంతటిని గూర్చియు పరాక్రమమును గూర్చియు అతనికి ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలమును గూర్చియు దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. ఇంతటితో మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. ఆమెన్.